CBN సమర్పించు మీరు చూస్తున్నది నిరీక్షణ కార్యక్రమం. ప్రైజ్ ది లార్డ్. నిరీక్షణ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇవాల్టి మన సరికొత్త ఎపిసోడ్లో మీరు మాతో ఉన్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం. ఈ నెల అడిక్షన్స్ గురించి మనం ఎన్నో టాపిక్స్ మనం తెలుసుకున్నాం. అలాగే వాటి నుండి ఎలా బయటపడాలో కూడా నేర్చుకున్నాం. అలాగే ప్రార్థన సహాయంతో మరియు దేవుని వాక్యం యొక్క శక్తితో వాటి నుండి ఎలా విముక్తులుగా అవ్వాలో కూడా మనం తెలుసుకున్నాం. ఇవాల్టి ఈ అడిక్షన్ సిరీస్లో సరికొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాం. స్పౌస్ అంటే మన భర్త లేదా భార్య అయినా కావచ్చు. వారిలో ఎవరైనా మత్తు పాదకంలో కూరుకొని పోతే వాటిని ప్రార్థన సామర్థ్యంతో ఎలా జయించాలో, వాటి నుండి మనం వారిని బయటికి ఎలా తీసుకురావాలో తెలుసుకోబోతున్నాం. అవును ఫ్రెండ్స్, దిస్ ఇస్ సో ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడైనా ఎవరైనా మత్తు పాదకానికి బానిస అయితే ఆ ప్రభావం వారి జీవిత భాగస్వామిపై పడుతుండటం మనం సర్వసాధారణంగా చూస్తూనే ఉంటాం. భాగస్వామికి ఇది అంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే ఎన్నెన్నో కలలతో వివాహ జీవితంలోనికి అడుగు పెడతారు. ఫ్యూచర్లో మనం ఇది చేయాలి, అది చేయాలి అని ఎన్నెన్నో పెద్ద పెద్ద ప్రణాళికలు కలిగి ఉంటారు. అప్పుడు ఆ జీవిత భాగస్వామి మత్తు పాదకంలో కూరుకొని పోతే ఇట్ ఈస్ సో హార్ట్ బ్రేకింగ్ అండ్ ఇట్ విల్ బీ సో డిఫికల్ట్. చాలా పెద్ద ఛాలెంజింగ్గా ఉండొచ్చు. ఒకవేళ మీరు ఇలాంటి వ్యక్తి అయి ఉండవచ్చు. మీరు ఏమాత్రం అధైర్యపడకండి. ఎందుకంటే మీకోసం మేము ఇవాళ ప్రార్థన చేయబోతున్నాం. ప్రభుపై మీకు విశ్వాసం కల్పించబోతున్నాం. మరి సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో మనం బెదిరిపోతూ ఉంటాం, ఆందోళన చెందుతాం, ప్రియాంబుల్ చేస్తాం. కొన్నిసార్లు టెన్షన్తో మన భాగస్వామిని వదులుకోవడానికి కూడా సిద్ధపడతాం. కానీ ఇవాళ మేము మీకు చెప్పబోతుంది ఏంటంటే, ఆ మత్తు పాదకంలో కూరుకొని పోయిన మన భాగస్వామిని బయటికి తేవడానికి మనం వారికి సహాయం చేయగలుగుతాం. అది ఎలా అంటే కేవలం మోకాళ్ల ప్రార్థనతో సాధ్యం. మేము నమ్మేది ఏంటంటే, భర్త కానీ భార్య కానీ మత్తుకు బానిస అయినట్లయితే మీతో కలిసి మేము ప్రార్థన చేయబోతున్నాం. మరి ఇవాళ మేము ఇలాంటి ఓ కథని మీ ముందుకు తీసుకొని వస్తున్నాం. ఈరోజు మీకు మైకేల్ ఫెర్నాండెజ్ అనే వ్యక్తిని పరిచయం చేయబోతున్నాం. మత్తు పాదకం ఈయనను దారుణంగా తన ఆధీనంలో బంధించుకుంది. ఆయన ఈ బంధకం నుండి బయటపడ్డాడా? ఈ బంధకాన్ని ఆయన తెంచుకోగలిగాడా? ఎవరైనా ఈయన గురించి ప్రార్థించారా? మరియు ఆయనకు ఎవరైనా సహాయం చేశారా? తను కూడా తన అడిక్షన్స్ నుండి స్వతంత్రుడయ్యాడా? ఒకవేళ అయితే ఎలా అయ్యాడో మనం ఆయన్ని కలుసుకొని ఆయన మాటల్లోనే తెలుసుకుందాం రండి. మైకేల్ ఫెర్నాండెజ్ జీవితం మొత్తం బీదరికంలో కొట్టుమిట్టాడుతూనే ఎలాగైనా డబ్బు సంపాదించాలి అనుకున్నారు. దొంగతనం చేస్తుండేవాడిని. వ్యతిరేకంగా మేము బొగ్గుని దొంగిలించేవాళ్ళం. కోల్ మైన్ నుంచి డైరెక్ట్గా బయటకు వచ్చేవి. బయటకొచ్చి తొట్టులోని పవర్ హౌస్కు వెళ్ళేవి. అయితే ఆ బొగ్గు తొట్టులోకి వెళ్ళేది కదా, ఆ తొట్టి అడుగు భాగంలో ఒక హుక్ లాంటిది ఉండేది. ఒకవేళ మనం దాన్ని బాంబుతో కొట్టినట్లయితే ఆ పళ్ళెం ఇలా తెరుచుకునేది. అప్పుడు దాన్ని మేము డైరెక్ట్గా లారీలో లోడ్ చేసి అమ్ముకునేవాళ్ళం. డబ్బులు వస్తుండడంతో మైకేల్ జీవితంలో ఎడిక్షన్ తలుపులు కూడా తెరుచుకున్నాయి. ఎలాగైతే పైసా పెరిగిందో అతని జీవితంలో మిత్రులు, శత్రువులు కూడా పెరిగారు. వాళ్లతో కలిసిపోవడం ప్రారంభించాను. ఎలాగంటే ఎవరైనా తాగాలని ఆఫర్ చేస్తే కాదనను, కొంచెం తాగు, ఒక్కటైనా తాగు అని అలా నేను తాగడం మొదలుపెట్టాను. స్మోకింగ్ కూడా మొదలుపెట్టాను. మైకేల్ చెడిపోవడాన్ని చూసిన వాళ్ళ నాన్న హైదరాబాదులో వాళ్ళ చుట్టాల ఇంటికి పంపాడు. నేను ఇక్కడికి వచ్చాను, కానీ నాలో జంతువు ఇంకా చచ్చిపోలేదు. ఇక్కడ కూడా అలాంటి వారితోనే స్నేహం ఏర్పడింది. వాళ్ళంతా ఎవరంటే దొమ్మిలు, దొంగతనాలు చేసేవాళ్లే. నాకు వాళ్లతోటే స్నేహం ఏర్పడింది. సమయం గడిచింది. మైకేల్ పెళ్ళయింది. కానీ అతని అలవాటేం మారలేదు. పైగా అతని ధ్యాస భార్య వ్యవహార శైలిపైకి మళ్ళింది. 1993 మే 26న నాకు పెళ్ళయింది. పెళ్ళైన 2-3 రోజుల నుంచే నేను నా భార్యను అబ్జర్వ్ చేసేవాడిని. ఆమె ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండేది. నేనైతే పెళ్ళయ్యాక నేను ఎక్కువగా పాటలు పాడేవాడిని. మహమ్మద్ రఫీ పాటలు ఎక్కువగా పాడేవాడిని. ప్రతి సిచ్యువేషన్లో పాటలు పాడేవాడిని. అప్పుడు నా భార్య నన్ను మందలించేది, ఎందుకు ఇలాంటి వేస్ట్ పాటలు పాడతావు, క్రైస్తవం గురించి పాడు అని. మైకేల్ భార్య ఆయన్నెప్పుడూ క్రైస్తవ మీటింగ్కు రమ్మని చెప్పేది. కానీ ఆయనెప్పుడూ ఆమె మాట పట్టించుకునేవాడు కాదు. అలా 5 ఏళ్లు చెప్పగా మైకేల్ ఒక మీటింగ్కు వెళ్లడానికి నిర్ణయించుకున్నాడు. కానీ తన షరతులకు లోబడే. ఆ సమయంలో నా మనసులో ప్రభువును ఇదే కోరుకున్నాను, ప్రభువా, నువ్వు ఎన్నుకున్న వ్యక్తినైతే నాకు అక్కడ అవకాశం లభించాలి ఒక పాట పాడడానికి.
అని కోరుకుని నేను అక్కడికి వెళ్ళాను. 7,000 కంటే ఎక్కువ మంది ఉన్నారు. అప్పుడు నేను మనసులో అనుకున్నాను, నేను పెద్ద మూర్ఖుణ్ణని. ఇంతమందిలో అక్కడికెళ్ళి పాట పాడాలని ప్రభువుని కోరుకున్నాను. అది నాకు అసంభవం అని అనిపించింది. తర్వాత ఏదైతే జరిగిందో అది మైకేల్ జీవితాన్ని శాశ్వతంగా మార్చేసింది. కొద్దిసేపటి తర్వాత 7,000 మంది కలిసి ఒక 15 నిమిషాల పాటు హల్లెలూయా అని అరుస్తున్నారు. అప్పుడు నేను హల్లెలూయా హల్లెలూయా అంటూ మరియు అలాగే నేను నిల్చున్నాను. అప్పుడు నేను ఏం చూశానంటే ఎవరో వచ్చి నా భుజం తట్టినట్టు అనిపించింది. అప్పుడు నేను నా కళ్ళు తెరిచాను. నేను అలా కళ్ళు తెరిచి ఏం చూశానంటే అందరూ కూర్చునే ఉన్నారు, నేను మాత్రమే నిల్చుని ఉన్నాను. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, డైరెక్టర్ గారు మిమ్మల్ని స్టేజ్ పైకి పిలుస్తున్నారు. స్టేజ్ పైకి పిలిచి డైరెక్టర్ గారు ఏమన్నారంటే, మీరు ఒక పాట పాడండి, సింగ్ వన్ సాంగ్ ఫర్ గాడ్. అప్పుడు నేను ఒక హిందీ పాట పాడాను, దేవుని మహిమ కోసం. మైకేల్ కోసం అక్కడ ప్రార్థించారు. ప్రభువు తన మహిమలకై నిన్ను వినియోగించుకుంటారు అని చెప్పారు. ఆయనకు హైదరాబాదులోని మీటింగ్లో కూడా పాడే అవకాశం లభించింది. రెండో పాట పాడగానే ఆయన మరో పాట పాడమన్నారు. మూడో పాట పాడాను. మూడో పాట పాడిన తర్వాత బ్రదర్ డేవిడ్ ఆయన జీసస్ క్రైస్ట్ ఫైర్ మినిస్ట్రీ నడిపిస్తున్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే, బ్రదర్ యువర్ ప్లేస్ ఈజ్ నాట్ దేర్, యువర్ ప్లేస్ ఈజ్ హియర్, కమ్ అండ్ సిట్ విత్ అస్. ఇక మైకేల్ తన జీవితాన్ని దేవుడి కార్యానికై సమర్పించుకున్నారు. మీరు చెప్తే నమ్మరు, నన్ను ఏ రోజైతే ఎన్నుకున్నారో ఆ రోజు నుంచి నేను మద్యం, స్మోకింగ్ అన్నీ మానేసుకున్నాను. చాలా సంతోషం అనిపించింది, అలాగే విచారం కూడా అనిపించింది. ఆ విచారం ఎందుకంటే ఇన్నేళ్లు ఎందుకు పోగొట్టుకున్నానా అని. 22 ఏళ్ల నుండి మైకేల్ ఎంతో విశ్వసనీయతతో దేవుడి సేవా కార్యక్రమాలలో భాగమయ్యారు. అతనెంతో కృతజ్ఞుడు. దేవుడు తన యోచనలో అతడిని భాగస్థుణ్ణి చేశాడు. నేనిప్పుడు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెబుతాను. ఎందుకంటే ప్రభువు నన్ను ఎంచుకున్నాడు మరియు ఎట్లాంటి పరివారంతో నన్ను కలిపారో. ప్రభువు యోచనే కావచ్చు, నన్ను యోనలా ఇక్కడ పారేసుంటారు ఈ తేమలేని భూమిలో. నేనెప్పుడు అదే అనుకుంటాను, నేను అసలు ఏమీ కానివాణ్ణి. అలాంటి వ్యక్తిని ప్రభువు శిల్పంలా చెక్కారు మరియు ఎంతవరకు నన్ను చేర్చారు. అందుకే ప్రభువుకి ధన్యవాదాలు. మైకేల్తో మాట్లాడడం చాలా బాగా అనిపించింది. ఆయన భార్య మరియు ఆయన అత్తయ్య గారి ప్రార్థనతో ఆయనకు సహాయం దొరికింది. వాళ్ళెప్పుడూ ప్రార్థిస్తూనే ఉన్నారు. దీంతో మైకేల్ తన పాదకం నుండి బయటపడ్డారు మరియు హీ వాజ్ సెట్ ఫ్రీ బై ద పవర్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. దట్ ఈస్ సో వండర్ఫుల్ ఫ్రెండ్స్. మరి సాధారణంగా మీరు ఇలా మత్తు పాదకాల్లో మునిగిపోయే వారి చిత్రాలు చూస్తూ ఉంటారు. అప్పుడు ఆ మునిగిపోయే వాడిని కాపాడడానికి ఎవరైతే వారికి సహాయం చేయడానికి ముందుకొస్తారో వాళ్ళు తమని తాము ఒక ప్రమాదంలో పడేసుకుంటారు. కానీ వాళ్ళు ఆ ప్రమాదంలో పడుతున్నాము అని ఆలోచన లేకుండా సహాయం చేయడానికి ముందుకు వెళ్తారు. ఎందుకంటే వారు ఆ వ్యక్తిని ప్రేమిస్తారు కాబట్టి. మీరు కూడా అనుకుంటుండొచ్చు, మీ జీవిత భాగస్వామి కూడా మత్తు పాదకంలో కూరుకుపోయారని. ఏమాత్రం అధైర్యపడొద్దు, ఎందుకంటే ప్రభువు మీకు తోడుగా ఉన్నారు. మీరు వారికి సమీపస్తులైనందువలన ప్రభువు మిమ్మల్ని వినియోగించుకోవాలనుకుంటున్నారు. మీ ప్రార్థన ద్వారా వారిని కాపాడాలనుకుంటున్నారు. దేవునికి మిమ్మును మీరు సమర్పించుకోండి. అనునిత్యం ప్రార్థనలో గడపండి. ఆయనకి మొర్రపెట్టుకోండి. అడిక్షన్స్తో బాధపడుతున్న మీ భాగస్వామి కోసం ప్రార్థిస్తూ వారిని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. అప్పుడు ప్రభువు ప్రేమ వారికి తప్పకుండా లభిస్తుంది. దీనితో వారు డ్రగ్స్ నుండి శాశ్వతంగా బయటపడగలరు. ఈరోజు మనం ఒక గంభీరమైన విషయం మీద మాట్లాడుకోబోతున్నాం. మీ భాగస్వామి పాతకంలో కూరుకొని పోయినప్పుడు మీరేం చేయాలి అంటే ప్రార్థన చేయాలి. కానీ ఒక విషయంలో మనం జాగ్రత్త పడాల్సి వస్తుంది. మనం శాస్త్రాల్లో రకరకాల కథలు చదువుతూ ఉంటాం. ఆ కథలు మనకి ప్రోత్సాహాన్ని కలుగజేయడం కోసం, అలాగే మనం వాటి నుండి ఏమైనా నేర్చుకోవడం కోసం, అవి మనకి సహాయపడడం కోసం రాస్తారు పెద్దలు. అలాంటి ఒక కథని ఇవాళ మీ ముందుకు తీసుకొని వస్తున్నాం. ఇది చాలా అందమైన కథ ఫ్రెండ్స్. ఈ కథలో మనకు ఒక విషయం అర్థమవుతుంది. అదేంటంటే అప్పుడప్పుడు మన పరిస్థితులు చేదుగా మారుతాయి. అప్పుడు దాని ప్రభావం మన జీవితంలో ఎక్కడో ఒక్కడ పడుతుంది. బహుశా మీ భాగస్వామి అడిక్షన్లో కూరుకుపోయారు, పాతకంలో మునిగిపోయారు. దాంతో మీరు ఎంతో ఆందోళన చెందుతున్నారు. పరిస్థితులు చేదుగా మారాయి. అయితే ఆ చేదుని మనలో అదిమి పెట్టుకోవడం కన్నా ప్రార్థన చేయడం, దేవుని శరణు వేడడం మేలు. ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఆనాడు ఇశ్రాయేలీలు చేసినట్టు మనం చేయకూడదు. మన ఆలోచనలు మోషేతో సమానంగా ఉండాలి. మోషే ప్రభువు వైపు తిరిగినప్పుడు దేవుడు ఆయనను ఒక చెట్టు నరికి నీళ్ళలో వేయమని చెప్తాడు. అప్పుడు మోషే ఆ విధంగా చేసినప్పుడు చేదుగా ఉన్న ఆ నీళ్లు మధురంగా మారాయి. అలాగే మీ జీవితాల్లో కూడా దేవుడు ఏదో ఒక ఉపాయాన్ని తీసుకొని వస్తారు. అందుకు మీరు ప్రభువుని నమ్మండి.
బాగా ప్రార్థించండి. ఇలాంటి సమయాల్లో మీరు బాగా విశ్వసించాల్సింది ఏంటంటే మీ భాగస్వామిని దేవుడు అడిక్షన్స్ నుంచి విముక్తుడిగా చేయాలి అని. మరి మీ భాగస్వామి కోసం మేం ప్రార్థించాలి అని మీరు కోరుకున్నట్లయితే మా CBN ప్రేయర్ లైన్ నెంబర్కి మీరు కాల్ చేసి మీ ప్రేయర్ రిక్వెస్ట్ తెలియజేయవచ్చు. మా నంబర్ 9910401010. ఒకవేళ మీకు ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ కూడా కావాలి అని మీరు కోరుకున్నట్లయితే ఇదే నెంబర్లో మీరు వాట్సాప్ ద్వారా కూడా కాంటాక్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు నిరీక్షణ కార్యక్రమంలో ఒక చిన్న బ్రేక్ తర్వాత మనకు పాస్టర్ జపంగ్ తమాంగ్ వచ్చి అడిక్షన్స్ గురించి మరిన్ని వివరాలు తెలియజేస్తారు. ప్లీజ్ స్టే విత్ us. నిరీక్షణ కార్యక్రమంలో మీ అందరూ ఆసక్తిగా ఎదురు చూసే సెగ్మెంట్ చర్చ్ కాయిర్ ఇన్ కాన్సర్ట్ ద్వారా క్రిస్టియన్ హిమ్స్ మరియు మీకెంతో ఇష్టమైన గీతాలను రికార్డ్ చేసి మీకు అందిస్తున్నాం. మా ఈ ప్రయత్నంలో మీ అందరి మన్ననలు పూర్తిగా అందించారు. అందుకు మీ అందరికీ మేము కృతజ్ఞులం. మీ చర్చ్ కోయిర్ కూడా ఒక సువర్ణ అవకాశాన్ని తీసుకుని వచ్చాం. మీ కోయిర్ ఉత్సాహంగా ఉత్తేజభరితంగా పాడేవారైతే సంప్రదించండి 9910401010 connect@cbnindia.org లేక www.cbnindia.org ద్వారా సంప్రదించండి. త్వరలో మీ కోయిర్ని కూడా నేషనల్ టీవీలో చూడవచ్చు. ఈసారి చర్చ్ కోయిర్ ఇన్ కాన్సర్ట్లో CNI సెమినరీ చర్చ్ షహరన్పూర్ ఉత్తరప్రదేశ్ వారి కోయిర్తో మీ ముందుకి వస్తున్నాం. వీరి గీతాలను నిరంతరం వినేందుకు మీరు చూస్తూనే ఉండండి నిరీక్షణ. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఈరోజు మన నిరీక్షణ కార్యక్రమంలో మాట్లాడుకునే అంశం ఏంటంటే మన భాగస్వామి ఎప్పుడైనా మత్తు పాదకంలో కూరుకొని పోయి ఉంటే మనం ఏమాత్రం ఓటమిని అంగీకరించకుండా వారి కోసం ప్రార్థన చేయాలి, వారికి సహాయం చేయాలి. ఆ పాదకం నుండి మీ భాగస్వాములు బయటికి రావాలి. మేము ఇదే కోరుకుంటున్నాం. అలాగే మన ప్రభువు కూడా ఇదే కోరుకుంటున్నారు. ఇవే మాటల్ని మరింత వివరంగా వివరించడానికి మన మధ్యలో పాస్టర్ జతన్ తమాంగ్ గారు ఉన్నారు. మరి వారు పాతకం అంటే ఏంటో మనకి వివరంగా తెలియజేస్తారు. రండి వారి మాటలు విందాం. మీ అందరికి మరోమారు హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. నేను మీ అందరికి నమస్కరించుచున్నాను. నా పేరు పాస్టర్ జతిన్ తమాంగ్. ఈ రోజు నేను మీకోసం అడిక్షన్ మీద అవగాహన అనే సందేశాన్ని తీసుకుని వచ్చాను. బైబిల్లో గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి 21 వచనములో ఇలా రాయబడి ఉంది. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఈయన మిషలో నేను మీకంతా తొలుత నుంచి వివరించి చెప్తాను. ఎలాగంటే నేను ముందే చెప్పి ఉన్నాను, ఇలాంటి వారు ప్రభు రాజ్యానికి వారసులు అవ్వలేరు. మనందరికీ తెలిసిందే, పాపం అనేది మనుషులందరినీ దేవుని నుంచి దూరం చేస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎంతో మంది మత్తుకు బానిసై నరకం అనుభవిస్తున్నారు, రోగాల బారిన పడుతున్నారు. వారు ఈ పాతకం నుంచి బయటపడటానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి మత్తు పాతకం వారి బంధాలను పలచన చేస్తుందని వారికి తెలుసు. వారు తమ కుటుంబాన్ని, స్నేహితులను, ఈ సమాజాన్ని కోల్పోతున్నారు. వారు తమ ఉద్యోగాలను పోగొట్టుకుంటున్నారు. అలాగే వారు చట్టవిరుద్ధమైన పనుల్లో పాల్గొంటున్నారు. దీంతో వారు ఈ పాతకం నుంచి బయటకు రావాలనుకుంటున్నారు. వారు అలా కోరుకుంటున్నప్పటికీ ఈ పాపాల పాతకం నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఎందుకంటే ఈ పాపాల నుంచి బయటకు రావడం అంత సులువైన పని కాదు. ఇందుకోసం చాలా ధైర్యం అవసరం పడుతుంది. దానితో పాటు సొంతవారి ప్రేమ మరియు సమాజం యొక్క సపోర్ట్ కూడా ఎంతో అవసరం ఉంటుంది. ఇవన్నిటికంటే ముఖ్యమైనది ఆ ప్రభు యొక్క అపారమైన ప్రేమ. అడిక్షన్ ఎన్నో రకాలుగా ఉంటాయి. అందులో ఒక రకమైన అడిక్షనే సబ్స్టెన్స్ అడిక్షన్. మత్తు మందులు మరియు మద్యం అందులోకే వస్తాయి. అన్నిటికంటే పెద్ద పాతకం ఏంటంటే మత్తు మందులు అలాగే మద్యం సేవించడం. ఎందుకంటే దీంతో ఎన్నో ఇల్లులు కుప్పకూలాయి, అలాగే ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వచ్చింది. జీవితాలు కూడా చేజారిపోతాయి. మరి అలాగే
ఇంకొక అడిక్షన్ ఏంటంటే బిహేవియరల్ అడిక్షన్ అని అంటారు. అది మన స్వభావంతో కూడుకున్న పాతకం. పోర్నోగ్రఫీ, మద్యం సేవించడం, పని పాట లేకుండా సోషల్ మీడియా చూస్తూ ఉండడం, అలాగే ఇంకా అన్హెల్దీ ఫుడ్ తినడం, ఇవన్నీ కూడా బిహేవియరల్ అడిక్షన్స్. మీరు ఇలాంటి అడిక్షన్స్లో కూరుకుపోయారా? మీరు ఈ అడిక్షన్స్ నుంచి బయటకు రావాలనుకుంటున్నారా? మీరు ఎలాంటి పాతకంలో కొట్టుమిట్టాడుతున్నారో నాకు తెలీదు. మీ అందరికి ఒకటి గుర్తు చేస్తాను. అదేంటంటే బైబిల్ గ్రంథంలో 1 కొరింథీ 3వ అధ్యాయంలో 16-17. మీకు తెలీదా మీరు ప్రభు యొక్క మందిరమని, మీలో ప్రభు యొక్క ఆత్మ నివసిస్తుందని? మీలో ఎవరైనా ప్రభు మందిరాన్ని నాశనం చేయగలరా? అలాంటి వాళ్ళందరినీ ప్రభువే నాశనం చేస్తాడు. అయినా నా ప్రియమిత్రులారా, మీరేం అసంతృప్తి పడకండి. ఎక్కడైతే పాపం ఉంటుందో అక్కడే పరిష్కారం కూడా ఉంటుంది. బైబిల్ మనకి ఏం చెప్తుందంటే యేసు మనల్ని ఈ సంక్షోభం నుంచి రక్షించడానికి ఆయన భూమి మీదకి వచ్చారు. మీరు గమనించినట్టయితే మత్తయి సువార్త 3వ అధ్యాయం 21వ వచనం, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టుదు అనెను. ఎందుకంటే అతను తన మనుషులను పాపాల నుంచి విముక్తి కలిగిస్తాడు కాబట్టి మనల్ని అందులో నుంచి బయటకు తీసుకొస్తాడు. యేసు కేవలం మన పాపాలనే క్షమించరు, మన పాతకాలాల నుంచి మనల్ని విముక్తులను చేస్తారు. అందులో సందేహం లేదు. ఎవరైనా మన కుటుంబంలోని వ్యక్తి పాతకంలో కూరుకుపోయారా? అయితే మనం ఇలాంటి అడిక్షన్స్ లో అలవాటు పడిపోయి ఉన్న వాళ్ళని నిందించవద్దు, తిరస్కరించవద్దు. క్రీస్తు ప్రేమ, క్రీస్తు క్షమాపణ, క్రీస్తు యొక్క రక్షణ, క్రీస్తు యొక్క నిష్కల్మషమైన ప్రేమ మన మీద ఉంటుంది, ఎల్లప్పటికీ మన మీద ఉంటుంది. అలాగే నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే ప్రభు మీద విశ్వాసం కోల్పోకండి. మేము ఎప్పుడూ మీకోసం మరియు మీ కుటుంబ సభ్యుల కోసం, అలాగే సమాజం కోసం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాము. ఆయన మన మనవి వింటాడు. వచ్చే వారం మరో కొత్త అడిక్షన్ విషయంపై మనం చర్చిద్దాం. అంతటి వరకు ఇక సెలవు. నమస్కారం ఫ్రెండ్స్. మరి అడిక్షన్ మన జీవితంలో పాపం అని పాస్టర్ జతన్ తమాంగ్ గారు మనకి ఎంత బాగా వివరించారో కదా. ఈ పాతకాలు మనల్ని ప్రభువు నుంచి దూరం చేస్తాయి, కానీ యేసు ప్రభువు మనల్ని ప్రతి పాపం నుండి తప్పించడానికి ఈ లోకానికి వచ్చారు. మరియు అడిక్షన్ నుండి మనం దూరం కావడానికి వారు మనకి సహాయం చేయగలరు. మరి అలాగే మనం ఒక మంచి జీవితాన్ని కూడా జీవించాలని దేవుడు కోరుకుంటున్నారు. దాంతో ఆ ప్రభు పేరుకు మనం మహిమ తెచ్చే వారంగా ఉండాలి. మరి ఫ్రెండ్స్, నిరీక్షణ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. మరి మీరు బ్రేక్లో చూసినట్టు మన కార్యక్రమంలో మీ ప్రియమైన వారికి ఒక స్పెషల్ సాంగ్ని మీరు డెడికేట్ చేయొచ్చు. మరి ఇంకా ఆలస్యం ఎందుకు, వెంటనే మా వెబ్సైట్కి వెళ్ళండి. మా వెబ్సైట్ www.cbnindia.org. అక్కడ మీరు మీ స్పెషల్ సాంగ్ని మీ ప్రియమైన వారి కోసం డెడికేట్ చేయొచ్చు. మరి ఫ్రెండ్స్, ఇవాల్టి మన కార్యక్రమంలో మనం మాట్లాడుకుంటున్న టాపిక్ ఏంటంటే మీ వైవాహిక జీవితంలో అడిక్షన్స్ రావడం వల్ల మీ వైవాహిక జీవితం నాశనం కావచ్చు. మరి అలా కాకుండా ఉండాలి, మీ భాగస్వామి కోసం మీరు ప్రేయర్ చేయాలి, వారికి సహాయపడాలి అని మీరు కోరుకున్నట్లయితే మనమంతా కలిసి వారి కోసం ప్రార్థన చేద్దాం. మరి ఫ్రెండ్స్, ఇవాళ మనకు వచ్చిన ప్రేయర్ రిక్వెస్ట్ని చదివి వారి కోసం ప్రార్థన చేద్దాం రండి. మరి రీనా గారు పంపిన మొదటి ప్రేయర్ రిక్వెస్ట్ చూద్దాం. దయచేసి మా భర్త కొరకు ప్రార్థన చేయండి. నా భర్త మద్యం బాగా సేవిస్తారు, మద్యం కోసం డబ్బంతా స్పెండ్ చేస్తారు. అలాగే పరాయి స్త్రీతో నా భర్తకు అక్రమ సంబంధం కూడా ఉంది. రీనా గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ప్రేయర్ రిక్వెస్ట్ మాతో షేర్ చేసుకున్నందుకు. మరి మీ పరిస్థితి మాకు చాలా విచారంగా అనిపిస్తుంది. మీకోసం మేమంతా తప్పకుండా ప్రార్థన చేద్దాం. మరి ఇవాళ మనకు వచ్చిన సెకండ్ ప్రేయర్ రిక్వెస్ట్ని మనం చదువుదాం. ఇది మనకి వాట్సాప్ ద్వారా కోమల్ గారు పంపించారు. మరి వారు ఏమంటున్నారంటే, మా పెళ్ళై కేవలం 6 నెలలే అవుతుంది. నాకు నా భర్తకు అస్తమానం గొడవలు అవుతున్నాయి. మా ఆయన బాగా తాగుతారు కూడా. దయచేసి మా భర్త తాగుడు నుంచి విముక్తి పొందాలని
ప్రార్థన చేయండి. నాతో ప్రేమగా ఉండడానికి కూడా మీరు ప్రార్థన చేయండి. కోమల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకోసం మేము తప్పకుండా ప్రార్థిస్తాము. అలాగే మీ కుటుంబం కోసం కూడా మేము తప్పకుండా ప్రార్థిస్తాము. మరి వీరు మాత్రమే కాకుండా నిరీక్షణ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కోసం కూడా మేము ప్రార్థించాలని ఇవాళ అనుకుంటున్నాము. మీలో కూడా ఎవరైనా ఇలా అడిక్షన్స్తో బాధపడుతున్నట్లయితే, లేదా మీ కుటుంబ సభ్యుల్లో కూడా ఇలాంటి సమస్యలు మీరు ఎదుర్కొంటున్నట్టయితే మీకోసం మేమంతా తప్పకుండా ప్రార్థిస్తాం. మీరందరూ కూడా మాతో ఏకీభవించండి, ఈ ప్రార్థనలో పాల్గొనండి. మనం దేవుడు చేయబోయే అద్భుత కార్యాలను చూద్దాం. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి యేసయ్య, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం తండ్రి. రాజాతి రాజా, దేవాతి దేవ, అత్యున్న సింహాసనంపై ఆసీనుడైన దేవా, మీకు వేలాది కోట్లాది వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం తండ్రి. దేవా, మరి ఇవాళ మాకు వచ్చిన ప్రేయర్ రిక్వెస్ట్ కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. రీనా గారి కోసం, అలాగే కోమల్ గారి కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారి కుటుంబాలకి తండ్రి మీరు ఒక శిరస్సుగా ఉండండి తండ్రి. వాళ్ళ కుటుంబంలో తండ్రి ఒక క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీస్గా తండ్రి వాళ్ళ ఫ్యామిలీస్ని మార్చమని వేడుకుంటున్నాం తండ్రి. మరి దేవా, రీనా గారి భర్త కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, వారిని అడిక్షన్ నుండి బయటపడేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వాళ్ళ కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. వాళ్ళ కుటుంబాన్ని మీరు కట్టమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ అడిక్షన్స్ ఏదైతే తండ్రి వాళ్ళ కుటుంబంలో ఆ సమస్యలు తండ్రి వారు ఫేస్ చేస్తున్నారో అడిక్షన్స్ వల్ల తండ్రి, వాటిని తీసివేసేయమని వేడుకుంటున్నాం తండ్రి. మరి రీనా గారి భర్త గారికి తండ్రి అడిక్షన్స్పై విజయాన్ని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఒక మారు మనస్సుని వారికి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా, మరి కోమల్ గారి కోసం కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మరి వారి భర్త గారికి ఉన్న అడిక్షన్స్ కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. వాటిపై తండ్రి అతనికి విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మరి వారు ప్రేమగా వెలుగులాగున తండ్రి మీరు కృప చూపించి వారికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి. మరి కోమల్ గారి కోసం, రీనా గారి కోసం మాత్రమే కాకుండా తండ్రి, మా నిరీక్షణ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కుటుంబాల కోసం మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా తండ్రి, మరి ఆ కుటుంబంలో తండ్రి ఎవరైతే సమస్యలు ఫేస్ చేస్తున్నారో తండ్రి, వారందరి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. వారందరూ ఫేస్ చేస్తున్న అడిక్షన్స్ నుంచి వారికి విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా తండ్రి, వారందరినీ తండ్రి ఒక సాక్షులుగా మీరు వారిని నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి. శక్తిగల దేవుడవు తండ్రి. ప్రతి ఒక్క పరిస్థితిని మీ స్వాధీనంలోకి తీసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కుటుంబాల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. మీరు నాయకత్వం వహించండి తండ్రి. మీరు ముందుండి వారిని నడిపించమని వేడుకుంటూ తండ్రి, ప్రతి ఒక్కరికి అడిక్షన్స్ నుంచి విడుదల దయచేయమని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసు శక్తిగల నామంలో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాం పరం తండ్రి. ఆమేన్. ఫ్రెండ్స్, మరి మీరు ఏమాత్రం నిరాశపడొద్దు, అధైర్యపడొద్దు. మరి యేసు నామంలో మనందరికీ విజయం లభిస్తుంది కనుక మనమందరము మరి సంతోషిద్దాము, ఆనందిద్దాము. మరి ఇవాళ నేను ఒక దేవుని వాక్యాన్ని మీ ముందు పెట్టదలుచుకుంటున్నాను. ఆ వచనం ద్వారా ఇవాళ మనం ఏం నేర్చుకోబోతున్నామో చూద్దాం. ఫ్రెండ్స్, ఎంత చక్కటి వాక్యం కదా. ఐ లవ్ దోస్ హూ లవ్ మీ అండ్ దోస్ హూ సీక్ మీ షాల్ ఫైండ్ మీ అని ఆ వాక్యం మనతో చెప్తుంది. మరి మనం ఎందుకు నిరాశగా ఉండాలి, ఆందోళనగా మనం ఎందుకు ఉండాలి, ప్రభువుకు మనం ఎందుకు దూరంగా జీవించాలి? మనం ఆయన్ను వెతుకుదాం. మనం తప్పకుండా ఆయన కృపను పొందుతాం. మరియు మన అవసరం ఏదైనా అది ప్రభువుతో విన్నపించుకుందాం, సమాధానాన్ని మనం పొందుదాం. ఫ్రెండ్స్, ఎటువంటి అడిక్షన్ అయినా సరే, ఏదైనా సరే మనం ప్రభువుకు ప్రార్థిద్దాం. మన జీవిత భాగస్వామి విముక్తి కోసం ఆయనను వేడుకుందాం. ఆయన తప్పకుండా మనకి మన ప్రార్థనకు జవాబు దయచేస్తాడు. అలాగే మనకు సహాయం కూడా దయచేస్తారు. అడిక్షన్ నుండి వాళ్ళని బయటికి కూడా తీసుకొని వస్తారు. మీకోసం లేదా మీ జీవిత భాగస్వామి కోసం మేము ప్రార్థన చేయాలి అని మీరు ఆశపడుతున్నట్లయితే మా సిబిఎన్ ప్రేయర్ లైన్కి కాల్ చేసి మీ ప్రేయర్ రిక్వెస్ట్ తెలియజేయవచ్చు. మా నంబర్ 9910401010. అలాగే ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ కోసం కూడా మీరు వాట్సాప్ ద్వారా మీరు మాతో కాంటాక్ట్ చేయొచ్చు.
ఇవాల్టి ఈ ఎపిసోడ్ మీకు ఎంతగానో ఉపయోగపడింది అని మేము అనుకుంటున్నాం. అలాగే ప్రార్థన గురించి కూడా మీరు ఎన్నో విషయాలు నేర్చుకున్నారు అని మేము ఆశిస్తున్నాం. తిరిగి మరో ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. మరి వెళ్లే ముందు ఈ చక్కటి పాటను వీక్షించి ఆనందించండి. ప్రైజ్ ది లార్డ్. ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది. ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. ఏ పాటిదాననయా కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. అందరూ నన్ను విడచినా నన్ను విడువని యేసయ్యా, విడువను ఎడబాయనని నా తోడై నిలచితివా. ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది. ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. ఏ పాటిదాన